ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, సంకల్ప శక్తి పార్ట్ 2 గురించి మీ మాటలో సార్. ఈరోజు ఈ యొక్క సంకల్ప శక్తి అన్న ఈ యొక్క అంశం మీద విస్తారంగా తెలుసుకుంటున్నాము. ఇంగ్లీష్ భాషలో దీన్ని ఇంటెంట్ అంటారు. ద పవర్ ఆఫ్ ఇంటెంట్. పవర్ అంటే శక్తి, సంకల్పం అంటే ఇంటెంట్. ద పవర్ ఆఫ్ ఇంటెంట్, సంకల్ప శక్తి. మీరు క్యార్లోస్ క్యాస్టనెడా పుస్తకాలు చదివితే అక్కడ విశేషంగా ఈ యొక్క ఇంటెంట్ అన్నది దాని యొక్క విశ్వరూపం చూస్తారు. ఒక పని చేస్తాము అన్నప్పుడు వెంటనే 2 ఆలోచనలు, నేనేమి చేస్తాను, నా వల్ల అవుతుందేమిటి అనే ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు ఏమంటారంటే వికల్పము అంటాం. సంకల్పము అంటే పాజిటివ్ థాట్, వికల్పము అంటే నెగిటివ్ థాట్, నకారాత్మక ఆలోచన. నా వల్ల రాదు అన్న ఆలోచన, నా వల్ల అవుతుంది, నేను చేస్తాను అన్న ఆలోచనను సంకల్పము అంటాము. నా వల్ల ఏమవుతుందిలే, ఈ ప్రపంచం నేను చెప్పినట్టు వింటుందా, నా తలవ్రాత ఎలా ఉంటే అలా అవుతుంది, మానవుడు ఒకటి తలుస్తే దైవం వేరొకటి తలుస్తాడు కదా, ఇలాంటి ఆలోచనలు వికల్పములు అంటాం. మానవుడు జీవితాన్ని నరక బాధ్యతం చేసుకుంటున్నాడు, నరక ప్రాయం చేసుకుంటున్నాడు తన యొక్క వికల్ప శక్తి ద్వారా. సర్వనాశనం చేసుకుంటున్నాడు తన శరీరాన్ని, తన జీవితాన్ని, మధురిమను అంతా పోగొట్టుకుంటున్నాడు, తేనెను పోగొట్టుకుంటున్నాడు, విషాన్ని చిలికిస్తున్నాడు తన యొక్క వికల్ప శక్తి ద్వారా. మన వాస్తవికతను మనమే సృష్టించుకుంటున్నాం. అన్ని సమయాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ మనం అనుభవిస్తున్నది మనం సృష్టించుకున్నది. మనము సృష్టించుకున్నదే మనము అనుభవిస్తున్నది. మనిషి సంకల్పము అథవా వికల్పము, ఈ రెంటి వింత కలయిక, సమ్మేళనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.